మీకు కొద్దిగా నా హక్కుల వరకు చెప్పి ఆపుతా. 10 నిమిషాలు చెప్తా. కొత్త నామం కులాంగన. కుల అంటే చక్రాలు కదా. అంగన అంగి అంటే ఏంటి? ధరించి ఉన్నది అని. సృష్టి అంతా కూడా కులాంగనతో ఉన్నది. ఎవరు అంటే అమ్మవారని. ఏ చక్రం అంతా అమ్మవారి శరీరం అయితే లోపలంతా కూడా కులము, అకులము, వెనుబాము, వెనుముక్క అన్నట్టు అదంతా రూపం అమ్మవారు ధరించి ఉన్నది కులాంగన. ఇప్పుడు గురువుగారు ఏం చెప్తారో చూద్దాం. అంటే పతివ్రత అని. సర్వ సృష్టిని తాను ధరించి ఉన్నది. ఇంకంతకంటే పతివ్రత అంతేగా అని సామాన్య అర్థము. అంటే శ్రేష్టమైన, కులీన అన్న అర్థములో కూడా చెప్పవచ్చును. కానీ శ్రీవిద్యలో ఆ అర్థము కాదు. ఏంటి? ఈ 4 అక్షరాలలో 3 గుప్తనామాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గుప్తనామాలు ఏంటో చెప్తున్నారు ఆయన. కులాంగన అంటే ఇంత ధరించి ఉన్న ఈ తల్లిలో ఇంకా 3 నామాలు గుప్తముగా ఉన్నాయి. అవి తెలుసుకోవాలి. నేను ఇంత పెద్ద కుల చక్రాన్ని, శ్రీచక్రానంతా ధరించి ఉన్నది. అమ్మా, నిన్ను నన్ను ప్రతి 84 లక్షల జీవరాశుల్లో కూడా ఈ అంగన, ఈ రూపాల్లో తానే ఉన్నది. కులాంగన అంటే అది. అవేమిటి? ఆ గుప్తనామాలు నా ప్లస్ అకుల. నా ప్లస్ అకుల అంటే అకుల కానిది. అంటే అకుల కానిది అంటే ఏంటంటే నాకు దీర్ఘము ఉన్నది కాబట్టి నా ప్లస్ ఆ దానికి కుల కలిపితే నా అకుల అవుతుంది. సరే, ఎంత బాగా చెప్పారు. అకుల కానిది. కానీ నాకి దీర్ఘం ఇస్తే నా 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 ప్లస్ ఆ అంటే బిందు అంటే ఈమె కులము కాదు, అకులము కాదు. ఈమె బిందు స్వరూపిణి, పరంజ్యోతి స్వరూపిణి. నా అకుల అంటే కులాకులకి అతీతంగా ఉన్నది బిందువు అని. అర్థమైందా? మనకి తప్పదు, కులంలో ఉండాల్సిందే. ఆ కులంలో ఉండాలి. అమ్మవారు ఈ రెండింటిని సృష్టి చేసిన తల్లి ఇందులో ఎందుకు ఉంటుంది? దీనికి అతీతంగా ఉన్నది నా అకుల. నువ్వు కులాను, అకులాను. కానీ అందులోనే అంతా మళ్ళీ అమ్మవారే తానే కులాంగన నిండి ఉన్నది. కానీ కంటి అదృశ్యంగా. సో ఆమె మహామాయా స్వరూపినిగా ఇడా పింగళతో కూడి కుల మార్గంలో వెళుతుంది. అలా వెళ్ళినప్పుడు సృష్టికి చేయటానికి వెళ్ళినప్పుడు ఆమె కుల అవుతుంది. సృష్టి చేసే వాళ్ళని ఏమంటాం? ఇల్లు కట్టేవాడిని తాపి మేస్త్రి అంటాం. అంతేగా? వాడి పేరు పెట్టి పిలవద్దు కదా. ఇల్లు కడుతున్నాడు మేస్త్రి అండి. అట్లా. సో వెళుతుంది కాబట్టి అకుల కానిది శక్తి ఆమె. ఆమెకి మార్గం ఏమిందమ్మా? ఆమె మార్గం చూపిస్తుంది అన్న అర్థం కూడా సరిపోతుంది. అంటే ఆ శక్తి మార్గాన్ని సృష్టిస్తోంది. కులాకుల మార్గాలు సృష్టించుకుంటూ కింద వరకు వచ్చింది అని. దీనికి ఈ రెండిటికి సంబంధం లేని రూపము ఆ అమ్మవారు అని, బిందువు అని సింపుల్ గా చెప్పాలి. కానీ అందులో ఉన్నది ఆమె శక్తి. కానీ ఆమె వెళ్ళి మళ్ళీ బిందువులో ఉన్నది. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, శరీరము. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఒక సృష్టిని చేసావు కలలో. ఒక లోకాన్ని సృష్టించావు. అక్కడ నువ్వు ఉన్నావు సాక్షిగా. అర్థమైందా? నీ కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు, నీ స్నేహితులు, వాళ్ళని కలిసినట్టు, వీళ్ళని కలిసినట్టు అన్నీ వస్తున్నాయి. నువ్వు ఉన్నావు, కులాంకనగా ఉన్నావు, సాక్షిగా ఉన్నావు, ఆత్మగా. కానీ అక్కడ లేవు. మళ్ళీ లేవు అనిపిస్తుంది. అవునా? జాగృతం కళ్ళు తెరిచావనుకో, అరే నేను బిందువుని కదా అని అనుకుంటుంది. అంటే ఆమెనే మహామాయ స్వరూపం. పైకి వెళితే మాయ తొలుగుతుంది, కిందికి వస్తే మాయ పెరుగుతుంది అని. కుల అంటే సంకల్పాన్ని సాగదీస్తే కార్యం అవుతుంది. సంకల్పాన్ని కుచించటం అన్నమాట. కాంట్రాస్ట్ అంటారు. రబ్బర్ బ్యాండ్ గుంజితే ఏమవుతుంది? సాగుతోంది. వదిలేస్తే దగ్గర అవుతోంది.
సృష్టి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఆమె శక్తి మళ్ళీ కుచించుకుందనుకో, మహాప్రళయం వచ్చిందంటే సృష్టే ఉండదు. అది. కుల ఎక్కడ పోయింది? ఆ కుల ఎక్కడ పోయింది? చూసారా? ఆ! అది అమ్మవారి గొప్పతనం. రెండే 2 ఆ 3 గుప్తనామాలేంటో చెప్తున్నారు. ఇక రెండో గుప్తనామం ఏంటో చెప్తున్నారు. ఏది 92 92 సబ్ డివైడెడ్ ఇంటూ 1, 2, 3 గుప్తనామాలు. అక్కడికి 92 అయిపోతుంది. అలా పెట్టుకోండి. 2 అంటే మళ్ళీ నేను రెండో నామం దగ్గరికెళ్ళానని కాదు. 92 మళ్ళీ విభజించబడి ఒకటి ఇప్పుడు చెప్పాను. ఏమన్నాను? నా అకుల అదే కదా! ఇప్పుడు రెండవదేంటి? నా అంగన, నా అంగన అంటే ఆమె పరంజ్యోతి కాబట్టి నా స్త్రీ, నా పురుష, నా నపుమాన్ అన్న అర్థంలో ఆమె స్త్రీ కూడా కాదు పరంజ్యోతి అని రహస్యం. పైన ఇప్పుడు నేను చెప్పాను కదా! కుల మార్గంలో వచ్చినప్పుడు పురుషుడు రూపంలో ఉంది కాబట్టి ఈమె పురుషుడు, స్త్రీ రూపంలో ఉంటే స్త్రీ అని పెట్టకూడదు. ఇది జ్యోతి స్వరూపము. అది ఏ రూపాల్ని సృష్టించేది. అంతేగాని తనకంటూ ఒక రూపం పెట్టుకోదు. అర్థమైందా అమ్మా? అంటే బంగారం నుంచి ఆహ్, ఈ మోడల్స్ వస్తాయి. ఆమె బంగారం. ఆమెకు రూపం అవసరం లేదు. నా నుంచి నువ్వు నా నా ఉంగరం చేయించుకో, ఏమన్నా చేయించుకో. ఆ రూపాలు సృష్టిస్తున్నాను అని. కుల నా అంగన. నాకు అంగము లేకుండా నీకు అంగాన్ని ఇస్తున్నాను అని. అంటే నీకిచ్చాను అంటే నాకు లేకుండా పోదనుకోకు. నేను దలుచుకుంటే ఇన్ని రూపాల్లోనే కనిపిస్తాను అని. అంటే నా అంగన అంటే ఆమె పరంజ్యోతి నేను అని. అన్నిటికి మూల పదార్థం నేను అని. మూడవది నా కుల. ఎన్ని గుప్తనామాలున్నాయో చూడండి కులాంగనాలు. నా కుల అంటే కులము కూడా కానిది. ఏమ్మా? కులాకుల మార్గమందు తాను సంచరించుచున్నప్పటికిని, వాటిని పాలించుచున్నప్పటికిని, ఆ మాయ తనను అంటనటువంటి బ్రహ్మహాని అని దాని అందలి అర్థం. ఆమె బ్రహ్మహాని, బ్రహ్మ పదార్థము. నేను బ్రహ్మ పదార్థాన్ని. నాకు కుల మార్గం ఆపాదించకు. అర్థమైందా? నా కుల అంటే కులము కూడా కానిది. అంటే కులాకుల మార్గమందు తాను సంచరిస్తున్నానంత మాత్రాన నేను కుల మార్గము అని ఆ! అట్లా నువ్వు అనుకోకు. ఏమ్మా? సో, అలానే వాటిని పాలించుతున్నాను. ఆ మాయ తనని అంటనటువంటి బ్రహ్మాని నేను అంటే బ్రహ్మ పదార్థాన్ని నేను అని. చూసారా? ఈశ్వర చైతన్యాన్ని నేను అని. ఈ చైతన్యం నుంచి నీకు నామరూపాలు. నీటి నుంచి ఏమొస్తోంది? అండ, పిండ బ్రహ్మాండాలొస్తున్నాయి. ఎందులోనూ నేను లేను. కానీ బ్రహ్మ పదార్థము నేను. బ్రహ్మాణిని. ఆ పదార్థం నుంచి సృష్టి రావాలి. అదే మన పూరి జగన్నాథ్. బ్రహ్మ పదార్థం. శ్రీకృష్ణుడు హృదయం బ్రహ్మ పదార్థం. ఈ మిగిలిన సమస్త తనన ఈ మిగిలిన సమస్త కార్యక్రమములు కూడా ఆమె యొక్క లీలా విలాసమును భాషింపజేస్తాయి. ఇప్పుడు నీతో ఏడిపిస్తుంది, మళ్ళీ నవ్విస్తుంది. ఇవన్నీ కూడా సృష్టిలో జరుగుతున్నవన్నీ గూడా నీ కళ్ళ ముందే ఏదో ఘోరం జరిగిపోవటం, నువ్వు ఏడవటం, బాధపడటం ఇవన్నీ చూసి ఆనందిస్తోంది. ఆవిడ లీలా విన్యాసము అని. ఈ సృష్టంతా తన లీలా విన్యాసము అని. అంటే తనతో తానే ఆట ఆడుకుంటోంది అని. ఒకరిని బాధపెట్టి తాను ఆడుకోవట్లేదు. తనతో తానే ఆడుకుంటోంది. తనలో తానే మాట్లాడుకుంటోంది. తనలో తానుగా ఉంటోంది. చాలా మంది అలానే ఉంటారు కదా! కొందరు చిన్న పిల్లలు ఎవరు లేకపోయినా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. ఉయ్యాల్లో పాప ఏం చేస్తాడు? నవ్వుతూ వాడే ఆడుకుంటూ ఉంటాడు. అటువంటి లీలా విన్యాసము అని అర్థం చేసుకోవాలి మీరు. అంతేగాని నన్నేడిపించి ఒకరినేడిపించి ఆనందించడం ఏంటి పైశాచిక ఆనందం అని మీరనుకుంటారు. జీవభావంతో మాయలో ఉన్న వాళ్ళకి. కాదు. నువ్వు ఆడుతున్న ఆట కూడా తానే ఆడుతోంది. తానే ఏడుస్తోంది. నవరసాలు తానే పండించుతోంది. అవన్నిటిని తానే అనుభవిస్తోంది. కృష్ణార్పణం శ్రీమాతార్పణమస్తు. మన శ్వాసలు కూడా అదే. ఆమె వస్తోంది. ఆమె వెళుతోంది. అంతేగా అదే బ్రహ్మ పదార్థం.
ఇప్పుడు నాతో ఇవన్నీ చెప్పిస్తోంది అదే. సో, నేను చెప్పాననేది ఎక్కడుంది? సో, కుల మార్గముగా కుల మార్గము కుల మార్గ గామి గామిని కుల మార్గ గామిని యగు ముఖ్య ప్రాణమే కులాంగన. ముఖ్య ప్రాణం ఉదాన ప్రాణం. ఆ ఉదాన ప్రాణమే దశవిధ ప్రాణాలుగా సృష్టి చేస్తోంది. అదే నీ ఆత్మ. అదే బ్రహ్మ పదార్థము. అదియే కులాంగన అంటే అది. అమ్మవారు ముఖ్య ప్రాణమే ఉదాన ప్రాణం. ఆత్మయే కులాంగన. అది ఉంది కాబట్టి సూర్యుడు ఉన్నాడు కాబట్టి మన ప్రాణం ఉంది. సూర్యుడు లేకపోతే ఏముంది? సృష్టే లేదు. ముఖ్య ప్రాణమే సుషుష్మ పతియగు సదాశివుని చేరుటకై ఈ ముఖ్య ప్రాణం ఏదైతే ఉందో ఈ ఈ ప్రాణము ఈ ఈ ఖండాత్మ కళలమ్మ ఇవన్నీ షోడశిలో కలవటం. షోడశి రూపము శివుడు సహస్రారంలో ఉన్నాడు. ఈ కళలన్నీ మళ్ళీ ఆయనలోకి వెళతాయి. ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతాయి అన్నట్టు. సో, ఈమె ప్రాణమే సుషుష్మ పతియగు అంటే ఆయన కిరణమే. బయటికి వస్తే ఖండాత్మ అయింది. ఆయనలో ఉంటే అఖండాత్మ అయింది. అంతే తేడా. అందుకంటే దానికి ఎన్నో పర్యాయ పదాలు పెడతారు. సో, ప్రాణమే సుషుష్మ పతియగు సదాశివుని చేరుటకి ఉన్నేయ భూమికలు అంటే మూడవ కన్ను పైన ప్రస్థానము చేసే పతివ్రత కాబట్టి అటువంటి అంత చక్కటి మార్గములో శ్రీ మార్గము అని దాన్నే అన్నారు. పాత్ ఆఫ్ లైట్ తమసోమా జ్యోతిర్గమయ అన్న మార్గములో వెళ్ళే తల్లి కాబట్టి ఆమె పతివ్రత కులాంగన. మాయా మార్గాల్లో మనం తిరుగుతాం. మనం కులాంగన కాదు. భ్రష్టు పట్టినవాడు వాడు. మాయతో ఉంటాడు రా వాడు. ఆమె అలా కాదు. కులాంగన పతివ్రత అంటే అంత శ్రీ మార్గంలో తిరుగుతుంటుంది. ఇంకో మార్గంలోకి ఆమె ఏది అంటదు అని, ఇంకో మార్గంలో వెళ్ళదు అని. ఆమె సదాశివుని చేరుటకి ఆమె కులాంగన అయి ప్రస్థానము చేసే పతివ్రత కాబట్టి ఆమెకి కులాంగన అని పేరు. అవునా? సో 92వ నామం కూడా ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది.